మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి వచన ప్రారంభం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి, ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి. గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 9వ వచనం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే, మీరెక్కడుంటే అక్కడే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారం యేసును అత్తరుతో అభిషేకించుట అనే సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, దేవాతి దేవా, మహామహిమగల దేవా, దేవతలందరికీ పైన మహత్యము గల మహాదేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం.
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము పూజింపదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగినది. మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. కోటాను కోట్ల దేవదూతల గణముల చేత, కెరూబుల చేత, శరాపుల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుచు ఉన్న దేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి సింహాసనాసీనుడా, మా స్తుతులకు మా ఆరాధనకు యోగ్యుడవైన దేవా, అర్హుడవైన దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాలమున సూర్యోదయం కంటే ముందు ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఈ ప్రశాంతమైన సమయంలో, ప్రశాంతమైన మీ పాద సన్నిధిలో మేము కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఈ సమయం ఇచ్చినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ప్రాతకాలంలో పాలుమాలక లేచి దేవుని మహిమను పొగడడానికి నాతో కూడా కూడుకొని ఉన్న బిడ్డలను మీరు దీవించండి నాయన, దీవించి పంపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతిదినము దివ్యమైన మీ వాక్యము ద్వారా, మీ వాక్య సందేశము ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశమును బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి, ఈ అత్తరు ఈలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారములకు అమ్మి ఆ బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుక్కొండ్రి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను అని మీ వాక్యము ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఒక స్త్రీ మిమ్మల్ని ఆరాధించిన విధానం మేము మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. మేము కూడా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రతిదినం శక్తి కొలది మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మీరు సెలవిచ్చారు. మీకే స్తోత్రాలు నాయన. మీ కొరకు మేము చేసిన అది మీ మహిమ కొరకు మేము చేసినట్లయితే అది ఎల్లప్పటికీ మహిమగా ఉంటుంది. అలాగే మేము మీ కొరకు మంచి కార్యములు చేయుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశమును బట్టి, మీ వాక్య సారాంశం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి దినము మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను మీరు వెలిగించుచున్నందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము మా హృదయంలో పదిలపరుచుకొని ఈ వాక్య ప్రకారం మేము నడుచుకొనుటకు మాకు సహాయం దయచేయండి. విశ్వాసమునకు కర్త అయిన మీ వైపు చూస్తూ విశ్వాసయాత్రలో ముందుకు సాగుటకు, గురి యొద్దకు చేరుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరూ బాగుండాలి ప్రభువా, మేము బాగుండాలి, అందరూ మీ కృపలో వర్ధిల్లాలి.
మేము మీ కృపలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను దీవించండి, దీవించి పంపించమని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు ఈ పరిశుద్ధ మంగళవారం ప్రాతకాల ఆరాధనలో నాతో కూడా చేరి ఉన్న ప్రతి బిడ్డకు సదా తోడయుండును గాక. ఆమేన్.